ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆదికాండము 39వ అధ్యాయము 31వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని యొక్క కనికరాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతని యందు కనికరపడి, అతని యందు కనికరపడి. అంటే ఇప్పుడు దేవుని కనికరము యోసేపు మీద ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఈ చివరి సందర్భంలో దేవుడు వ్రాయించినటువంటి మాట, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అంటే దేవుడు కనికరం ఒక వ్యక్తి మీద పడినప్పుడు ఏమేం కార్యాలు జరుగుతాయి అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు ఒక వ్యక్తిని కనికరించినట్లయితే ఆ వ్యక్తికి ఉపదేశం చేస్తాడని, రెండవదిగా ఆ వ్యక్తిని కనికరిస్తే ఆ వ్యక్తికి స్వస్థతనిస్తాడని, మూడవదిగా వ్యక్తికి విడుదలనిస్తారని, నాలుగవదిగా ఆ వ్యక్తికి అసాధారణ కార్యాలు, అది అద్భుతం, అది ఆశ్చర్యం, అది మహాశ్చర్యం, అది సూచక క్రియ అయి ఉండొచ్చు, ఘనకార్యాలు చేస్తారని. ఈ దినం ఒక వ్యక్తి మీద దేవుని కనికరం ఉంటే అవన్నీ చేస్తారు. కానీ పర్టికులర్గా ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు? ఒక వ్యక్తి మీద దేవుని కనికరం దిగొస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఆది నుంచి అంతవరకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ దినాన ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. తలలో వంచండమ్మా 2 నిమిషాలు. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, ఇంతవరకు నీ కనికర ఉపదేశాన్ని ఇస్తుందని, స్వస్థతనిస్తుందని, విడుదలనిస్తుందని, అసాధారణ కార్యాలు జరిగిస్తుందని మేము ఈ కృప వలన ధ్యానం చేసుకున్నాం. మీ కనికరం మా మీద ఉంది కనుకనే మేము మీ వలన ఉపదేశం పొందుకుంటున్నాం నాయన. నిజంగా ఈ దినం యోసేపు జీవితంలో నుండి ఏమి మాకు బయలుపరచనై ఉన్నావు దేవా? ఎట్టి కనికరాన్ని ఆ బిడ్డపై చూపావు. నీ బిడ్డలమైనటువంటి మా ఎడల కనికరము, నీ కనికరం ఉంటే నీవు చూపగలవా లేదా అనే విషయాన్ని మేము మీ ఆత్మ చేత అధ్యయనం చేసుకోవడానికి మీ కృప ఇవ్వండి. బిడ్డలలో మీరు ఆసక్తిని కలిగజేశారు, మీకు వందనాలు. నిజంగా బిడ్డలు త్యాగపూరితంగా అనుదినము నీ సన్నిధిని సమీపించగలుగుతున్నారంటే నీ ఆత్మ ద్వారా ఇది జరిగింది. అందును బట్టి మీకు స్తుతి కలుగుగాక. రండి మహాదేవా, రండి ప్రభువా, మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం మనకందరికీ కూడా తెలిసినటువంటి జీవితం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేసుకోవడం జరిగింది. పలు సందర్భాలలో నుండి ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. పలు కోణాలలో నుండి కూడా ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ దినం ఈ కోణము గుండా దేవుడు తన యొక్క జీవితంలో కనికరం ద్వారా ఏం చేశారు? దేవుడు పక్షపాతి కాదు గనుక ఆ కనికరాన్నే మన ఎడల చూపినట్లయితే మన ఎడల ఏమి చేస్తారు, చేసి చూపుతారు, చేయగలరు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చివరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ మాట మనం చూడగలుగుతాం. యోసేపు జీవితం దాదాపు 37వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుద్ది. 37వ అధ్యాయం అంతా కూడా యోసేపును మనం చూడగలుగుతాం. 39వ అధ్యాయంలో కూడా యోసేపును మనం చూడగలుగుతాం. ఈ 2 అధ్యాయాల్లో కూడా యోసేపు యొక్క జీవితం అంతా కూడా వ్రాయబడింది. కానీ ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. కనికరం 39వ అధ్యాయంలో దేవుడు అతనికి తోడై ఉన్నట్టుగా కనికరం ఆయన మీద పడినట్లుగా చూస్తాం. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనే సంఘటన అంతకు మునుపు అధ్యాయంలో కూడా మనం చూడగలం. కనికరం గురించి చూడాల్సి వస్తే ఈ ఒక్క మాటను మాత్రమే తన గురుండి చూడగలుగుతాం. అయితే కొన్ని దేవుడు ప్రత్యక్షంగా రాయిస్తారు, కొన్ని పరోక్షంగా, నిగూఢంగా, గుప్తముగా ఉంటాయి. అందుకే ప్రభువు మర్మమై ఉన్న వాటిని మనకు తెలియపరుస్తారు, గూఢమైన వాటిని మనకు తెలియపరుస్తారు, రహస్యాలను మనకు తెలియపరుస్తారు. మనం ధ్యానం చేసుకోవలసినవి రహస్యాలు.
ఏంటమ్మా మనం ధ్యానం చేసుకోవాల్సిన రహస్యాలు ధ్యానం చేసుకోవాలి. నీ ఘోరమైనటువంటి సంగతులు ధ్యానం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ కనబడుతున్నాయే ధ్యానం చేసుకుంటూ పోకూడదు, కనబడనివి కూడా దేవుడు బయలుపరుస్తారు. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా మీకు కనబడుతున్న మాట 39వ అధ్యాయము ఆదికాండం 21లో, అతని యందు కనికరపడి. ఎవరి యందు కనికరపడ్డారు? దేవాది దేవుడు అంటే యోసేపు యందు కనికరపడి. ఇంకెక్కడ కూడా మనం చూడలేం ఆ మాట. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదివి చెప్తున్నా. 37, 39 అధ్యాయాల్లో ఎక్కడా కూడా దేవుడు కనికరపడినట్టుగా చూడలేం. కానీ దేవుడు కనికరం లేకపోతే అతని మీద అన్ని సంఘటనలు జరుగుతాయా? ప్రత్యక్షంగా రాయబడింది ఎక్కడ, పరోక్షంగా మనం అర్థం చేసుకోవలసింది మిగతా సందర్భాలలో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా రాయబడితేనే ధ్యానం కాదు, వ్రాయబడని దానిని అధ్యయనం చేస్తే అది ధ్యానం అవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభువు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రములు దానిని ధ్యానించి వారు ధన్యులు. దివారాత్రములు దానిని ధ్యానిస్తే ఏం జరుగుద్ది? మర్మములు బోధపరచబడతాయి. హల్లెలూయా. నిగూఢమైన సంఘటనలు బోధపరచబడతాయి, గూఢార్థాలు గూఢభావాలు బోధపరచబడతాయి, మర్మాలు రహస్యాలు వెలికి తీయబడతాయి. హల్లెలూయా. నాట్ మర్మరాలు, మర్మాలు. ఎక్కడ కూడా మర్మరం ఉండదు. మర్మరాన్ని చూసారు, కడుపు నిండుద్దా? తేలి గుఫ్ఫంటే గడ్డిపర కన్నా అంత తొందరగా ఎగరదేమో కానీ మరమరాలు ఉఫ్ఫంటే ఎగిరిపోతాయి. మనకు కావాల్సింది మరమరాలు కాదు. మరమరాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి గురించి నేను అనట్లే. దేవుని ఆత్మతో నింపబడి మర్మాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్సైట్ అయిపోయి ఏమేం చెప్పిందే సత్యం అనుకుని మరమరాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు కావాల్సింది మరమరాలు కాదు. మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మొట్టమొదటి నుండి 37వ అధ్యాయంలో తనకు అన్నదమ్ములు 11 మంది ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నారు అంటే సహోదరులు 11 మంది ఉన్నారు. కానీ 10 మందితో అతడు సహవాసాన్ని చేస్తూ ఉన్నాడు. తన తమ్ముడైనటువంటి బెన్యామీను తన తండ్రి వద్ద ఉంటూ ఉన్నాడు. యోసేపు యొక్క తండ్రి యాకోబు. యోసేపు 11వ వాడు, రాహేలు యొక్క ప్రథమ సంతానం. అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి యాకోబుకు 4 2 భార్యలు 2 ఉపపత్నులు అనుకోవచ్చు. వీళ్ళందరికీ కలిపి మగపిల్లలు ఎంతమంది పుట్టారు అంటే 12 మంది పుట్టారు. 12 మందిలో 11వ వాడు రాహేలు యొక్క ప్రథమ సంతానము యోసేపు. ఈ 10 మంది ప్రవర్తన, తీరు, పద్ధతి, వ్యవహారం మనం చూస్తున్నట్లయితే దేవునికి సుదూరంగాను, దైవవాక్యానికి సుదూరంగాను, దైవ లక్షణాలకు సుదూరంగాను, దేవునికే సుదూరంగాను ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కానీ యోసేపు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవునికి అతి సమీపముగా ఉండడాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండడాన్ని, దేవుని పరిధిలో ఉండడాన్ని, తండ్రి యొక్క ఉపదేశములో నిలవబడడాన్ని, దేవుని యొక్క మనస్సును, వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క స్వభావమును కలిగి ఉండడాన్ని మనం చూడగలుగుతాం. 10 మంది ఒకవైపునుంటే ఈ ఒక్కడు ఒకవైపు నిలబడతాడు. హల్లెలూయా. 10 మంది చేస్తున్నవి నిజంగా యవనస్తులకి చాలా ఆకర్షణీయమైనటువంటి పనులుగా ఉంటాయి. కానీ యోసేపు మాత్రం ఆకర్షింపబడేటువంటి వాటికి మాత్రం ఆకర్షింపబడతాడు. కానీ ఈ లోకము ఎంత ఆకర్షించినా కూడా అతడు దేవునికి భయపడతాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడికి భయపడతాడంటే అతనిలో క్వాలిటీ ఉంది, అతనిలో క్వాంటిటీ ఉంది. దేవుని కనికరం ఎవరి మీద పడుతుంది అని మనం ధ్యానం చేసుకుంటే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. క్వాంటిటీ అంటే విశ్వాస పరిమాణము, క్వాలిటీ అంటే దేవుని మీద ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 10 మందికి క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. కానీ యోసేపుకి ఏముందని? క్వాలిటీ. నేను ప్రభువును ప్రేమించేటువంటి అనుభవంలో ఉన్నానంటాడు. నన్ను ప్రేమించి వారు నా మాట వింటారు, నన్ను ప్రేమించి వారు నా పరిధిలో నిలబడతారు,
నన్ను ప్రేమించేవారు నా వాక్యాన్ని గైకుంటారు, నన్ను ప్రేమించేవారు నేను చూస్తున్నాను అనేటువంటి విశ్వాసముతో, నిరీక్షణతో భయపడుతూ బ్రతుకుతారు. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఎవరిలో ఉన్నాయంటే యోసేపులో చూడగలుగుతాం. ఇలాంటి క్వాలిటీస్ ఎవరిలో లేవంటే 10 మందిలోనూ చూడలేం, 10 మందిలో చూడలేం. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నట్టుగా క్వాలిటీ మరియు క్వాంటిటీ ఎవరిలో ఉంది? యోసేపులో. 10 మందిలో లేదు. అందుకని కనికరం 10 మంది మీద పడిందా, యోసేపు మీద మాత్రమే పడిందా అనుకుంటే, ఇక్కడ రాయబడిన మాటను చూస్తే 39 యోసేపు మీద మాత్రమే పడింది. ఇప్పుడు దేవుని యొక్క కనికరం యోసేపు మీద పడింది. ఇప్పుడు యోసేపు అంటే అన్నదమ్ములకి ఏమాత్రం ఇష్టం ఉండట్లే. దేవుని కనికరం యోసేపు మీద పడితే సహోదరుల యొక్క కర్కశం యోసేపు మీద పడింది. దేవుని యొక్క దృష్టి మేలు చేయడానికి యోసేపు మీద ఉంటే, సహోదరుల యొక్క దృష్టి కీడు చేయడానికి యోసేపు మీద ఉంది. యోసేపు మంచిగా ఉన్న కారణాన దేవుడు కనికరాన్ని పొందుకుంటే, యోసేపు మంచివాడు కాబట్టే అన్నదమ్ముల యొక్క పగకు, అన్నదమ్ముల యొక్క కర్కశానికి, అన్నదమ్ముల యొక్క ద్వేషానికి, అన్నదమ్ముల యొక్క కోపానికి కారణమైపోయాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నందున రక్త సంబంధాలు అనబడేటువంటి సహోదరులకి కష్టమైపోయాడు. ఏమంటే దేవుడికి ఇష్టమైతే అందరికి ఇష్టంగా ఉండాలండి? లేదు. దైవ సంబంధులకి ఎప్పుడూ కూడా దుష్ట సంబంధులు తగులుతూనే ఉంటారు జీవితకాలం అంతా. దేవుడికి మనం ఇష్టమైనంత మాత్రాన జనులందరికీ మనం ఇష్టమైన వాళ్ళము కాము. ఎందుకంటే జనులందరూ కూడా దేవుని ఆత్మతో మాత్రమే నింపబడలేరు. అన్యజనులను చూసుకోండి, దేవుని బిడ్డలను చూసుకోండి. దేవుని బిడ్డలు అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారా అంటే లేరు. దేవుని బిడ్డలు అందరూ ఆత్మీయులా అంటే కాదు. వాళ్ళలో ఏముంది? లోకం. వాళ్ళలో ఏముంది? సాతానుకు సంబంధించినటువంటి స్వభావం. వాళ్ళలో ఏముంది? సాతానుకు సంబంధించిన వైఖరి, ప్రవర్తన, పద్ధతి, తీరు ఉంది. దేవుని సంబంధుల్ని అంగీకరిస్తారు. దుష్ట సంబంధులు ఏనాడు కూడా దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళని అంగీకరించలేరు. కుదిపేస్తూ ఉంటుంది అన్నమాట. ఏమవుద్ది? చూడగానే ఆకర్షణీయంగా కనబడం, అన్నిటికీ రివర్సే. చూడండి, కుదిపేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గానే మనకు కుదిపేస్తూ ఉంటుంది. తుమ్మమని ఎవరు చెప్పరు, చెప్తారా మీకు? దగ్గమని ఆటోమేటిక్గా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అవునా? అంటే ఏమవుద్ది? తాలింపు వెయ్యగానే స్టార్ట్ అయిపోద్ది, సిమ్టమ్స్ మొదలైపోతాయి. అలాగే ఈ సైతానుగాడు బీజం ఉన్నవాడు తాలింపు ఎత్తే ఆటోమేటిక్గా ఎలాగైపోతామో, వాడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనబడిపోతూ ఉంటాయి. వన్ బై వన్ అన్నీ బయటకు కక్కేస్తూ ఉంటాడు అనమాట. చూడగానే అసూయ, చూడగానే ద్వేషం, చూడగానే కర్కశం. ఏ బాబు, ఎవరి మీద? ఆయన ఏమన్నా పాడైపోయాడా? పాడవలేదనే మా బాధ అంతేటి. మీరు రివర్స్. పాడైపోతే మాకు ఇబ్బంది లేదు, దొందే జోగి రాసుకుంటూ బూడిదరాలు. ఆ బూడిద ఆల్రెడీ ఎక్కడుంది? పాతాళంలో ఉంది. దాని సంబంధులు మేము. ఆడు జోగిలా లేడు, నాకు రాయట్లేదు, ఇద్దరూ రాసుకోవట్లేదు, బూడిద రావట్లేదు. అందుకని దావీదు యొక్క లక్షణాలు చాలా మంచివి. దేవుడికి ప్రియుడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని ఆత్మతో రాజుకు మేలు చేయాలనుకున్నవాడు, దేవుని ఆత్మతో సైన్యానికి మేలు చేయాలనుకున్నవాడు, దేవుని ఆత్మతో ముందుకు వెళ్ళినవాడు, యుద్ధం యెహోవాదే అన్నవాడు, తల తెగనరికినవాడు, జయోత్సవముతో వస్తుంటే ఆల్రెడీ సౌలయ్య గారులు ఏమున్నారు?
దురాత్మలు ఉన్నాయి కదా. అందుకని ఆయన మంచి చేసుకుని వస్తుంటే, ఆత్మతో నింపబడి వస్తుంటే, ఆత్మావేశంతో ప్రాణాలను ఎదురొడ్డి దైవ శక్తితో గెలుచుకుని వస్తుంటే, తల తెగ నరుక్కుని వస్తుంటే ఆటోమేటిక్గా తాలింపేయగానే ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఆటోమేటిక్గా అన్నిని కర్కశ వచ్చింది, విషపు చూపు వచ్చింది, అసహ్యం వచ్చింది, సొంత ఆలోచనలు వచ్చేసాయి. నాట నుండి విషపు చూపు నిలిపాడు, నాట నుండి ఈటి విసరడానికి ప్రయత్నిస్తున్నాడు, నాట నుండి విషపు చూపు నిలిపి సింహాసనం కంటే మరి ఏమి కోరుకుంటాడు? ఒక్క చెడు లక్షణం కూడా దావీదులో లేదు. ఉందా? మీరేమన్నా చూశారా? నేనంటే ఏం చూడలేదు ఇన్ని సంవత్సరాలుగా. మరి మంచోడే కదా, దేవునికి మంచోడే కదా, నీకెందుకు చెడ్డోడయ్యాడు? దేవుడికి మంచోడైతే మాకు చెడ్డోడే. మేము ఎప్పుడు కూడా జీర్ణించుకోలేం. దేవుని ఆత్మతో నింపబడినాడు మాకు చెడ్డోడే. నువ్వు దెయ్యపాత్మతో ఉన్నావు కాబట్టి. అవునా? ఇక్కడ కూడా యోసేపు దేవునికి మంచోడు, దేవుని వ్యక్తిత్వం, దేవుని పరిధి, దేవుని గుణగణ లక్షణాలు, దేవునికి భయపడుతూ బ్రతుకుతున్న వాడిని చూస్తుంటే వీళ్ళకి ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా సిమ్టమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఏం చేస్తున్నాయి? పలకరిస్తున్నాయి. అలాంటప్పుడు దేవుడు విషయంలో అతడు క్వాలిటీ క్వాంటిటీ కలిగాడు కాబట్టి ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, దేవుడు కనికరాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా. ఏడ్చే వాళ్ళు ఏడుపులు మానిపాడే దేవుడు అంటే మానపడవు, ఇంకా టైం పడుతుంది, నువ్వు ఇంకా గట్టిగా ఏడాల. దేవుడు వీళ్ళు ఏడుపులు మాన్పించే ప్రయత్నం చేయడు. ఏం చేస్తాడో తెలుసా? ఇంకనూ కృపను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ కృపలో ఉన్నాడు, ఆ కృప దినాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కనుపరుస్తున్నారు, మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, మాటలు తెలిసిపోతున్నాయి, వంకర మాటలు. బాగున్నావా? కుళ్ళిపోయాం. అన్నం తిన్నావా? కళ్ళు అంతలేదా? ఇప్పుడైనా చేతులు కడుక్కున్నాను. వంకరే, అంత వంకర మంచిగా రాదండి. ఏమండి, మంచి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అయితే మంచిగా వస్తుంది, కానీ ఇలా వంకరోళ్ళకి వంకటింకర సమాధానాలు చెప్తూ ఉంటారు. అవునా? ఆయన క్వాలిటీ క్వాంటిటీ కలిగినటువంటి యోసేపులో ఏమాత్రము వ్యత్యాసం చూడం. అతను ఎలా పలకరించాడో, వాళ్ళు వంకరగా సమాధానం చెప్పినా ఇతరులో మాత్రం ఏ మార్పు రాదు. హల్లెలూయా. అప్పుడు దైవ కనికరం అతని మీద ఇంకనూ పడుతుంది. మొట్టమొదటగా అన్నల యొక్క చెడ్డ సమాచారం ఇతనికి మింగుడు పడట్లే, అందులో ఏకీభవించాలని మాత్రం అనుకోవట్లే, అది ఇతనుకు అసహ్యంగా ఉంది. దేవుని వాక్యములో యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడును అసహ్యించుకుంటాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి క్వాలిటీ క్వాంటిటీ అతనికి ఉంది కాబట్టే అతడు చెడును అసహ్యించుకుంటూ విసర్జిస్తూ ఉన్నాడు. అవునా? ఆ చెడులో పాలు పంపులు పొందట్లేదు కాబట్టి మన వాళ్ళకి పేక దాకా వచ్చింది కోపం. ఆ కోపం కాస్త నాన్నకే చెడ్డ సమాచారం చెప్పాడు యోసేపు. ఆ కోపం కాస్త విషపు చూపుల్లాగా, విషపు మాటల్లాగా మార్చబడ్డాయి. ఆయన యోసేపులో మార్పును చూడలేం, కానీ వాళ్ళు మారుతూ ఉన్నారు. అక్కడికి అలాగా ఆపితే వెంటనే దేవుని కనికరం ఎవరి మీద పడింది? ప్రత్యక్షంగా పరోక్షంగా యోసేపు మీద పడింది. అంటే అక్కడ రాయబడలేదు, కానీ ఇప్పుడు దేవుడు కనికరం యోసేపు మీద పడిందా లేదా? పడింది. ఎందుకు? క్వాలిటీ ఉంది కాబట్టి. పడిందా? పడింది కాబట్టే పరమండలం మందు ఉన్నటువంటి దేవుడు కుమారులు 12 మంది ఉన్నారు. 12 మందిలో 11 మంది కుమారులకు లేనటువంటి కృపను 11వ కుమారుడైనటువంటి యోసేపుకి అనుగ్రహించి ఈ లోకములో తన వస్త్రధారణ విషయములో దేవుడు కృపను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 11 మందికి ప్రత్యేకమైన వస్త్రాలు లేవు. ఆ వస్త్రాలు చూచినప్పుడంట అవి విచిత్రమైన వస్త్రం. హల్లెలూయా. అంటే విచిత్రమైన దాన్ని పైనుంచి కింద చూడక తప్పదు. అవునా కదా?
మనమే ఉన్నాం అనుకోండి, సపోజ్ నేనే ఉన్నాను, నార్మల్ ఏదో మామూలుగా ఉన్నాననుకో, చూడాలనుకుంటారు పైనుంచి ఎంతకి చూడాలనుకోరు. ఒక ప్రత్యేకంగా ఉన్నాను అనుకోండి, ప్రార్థన చేస్తున్నా, అందరూ కళ్ళు మూసుకున్నాక, ఇంక అందరూ కళ్ళు మూసుకుంటారు, ఎవరు చూడరు కదా కళ్ళు తెరిచి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, నిజం అనుకున్నారు, జస్ట్ ఎగ్జాంపుల్ కదా. సపోజ్ అర్థమైందా? మిమ్మల్ని అయినా సరే డైరెక్ట్గా చూడరు, ప్రత్యేకంగా ఉన్నప్పుడు సైడ్ నుంచి వస్తారు. ఎందుకు? చూడాలనిపిస్తుంది వాళ్ళకి, అవునా కదా? జనవరి 1కి మన పిల్లలందరూ మంచి డ్రెస్సులు వేసుకున్నారు, తప్పేముంది? చూడాలనుకున్నాం, ఇలా చూసేయచ్చు. ఇలా చూస్తేనే చిరాకు, డైరెక్ట్గా చూసేయచ్చు, చూసి బాగుందనుకోవచ్చు. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితులు లేవనుకో, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డైరెక్ట్ అయిపోండి, నో ప్రాబ్లం. మంచిగా చూడండి, మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి, బాగుంటుంది. పక్కనే చూసేవరకు ముద్ర అడిపోద్ది జాగ్రత్త. అర్థమైందా? పిల్లలు మీరైనా ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉండాలి. అర్థమైందా? చూడండి, విచిత్రమైనటువంటి అంగీ కాబట్టి ఈ 10 మంది కూడా ఎవరి సంబంధులు? డైరెక్ట్గా చూడరు. ఎలా చూస్తారు? ఆ వస్త్రం మీద పడిపోయిందండి దృష్టి అంతా, కట్టుకున్న వస్త్రం మీద పడిపోయింది. ఒక మాట చెప్పనా, ప్రభువు కృప చూపితే ఒక పాయింట్ ఏంటంటే, వస్త్రధారణ విషయంలో కూడా నిన్ను ప్రత్యేకంగా నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఒక సందర్భం వచ్చింది, ఒక సందర్భం వస్తే ఒక పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం చెప్పి అన్నారు, ఏమండి అందంగా ఉన్న వాళ్ళని చూడలేకపోతున్నారు కానండి జనాలు, మన దేవుడు సౌందర్య రాసుడండి. యోసేపు సుందరుడు, రూపవంతుడు. దావీదేమో ఎర్రనివాడు, రూపవంతుడు. మోషే ఏమో దివ్య సుందరుడు. ఎస్తేరు ఏమో సౌందర్యవతి. ఇలా మన దేవుడు అతి సుందరుడు, అతి కాంక్షణుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు కాబట్టి సౌందర్యంగా ఉన్న వాళ్ళని కూడా ప్రభువు చేస్తాడండి ఆయన కృపలో. దానికి ఎందుకండి కళ్ళల్లో నిప్పులేసేసుకుంటారు జనాలు అని అన్నారు ఆయన. ఒక పాస్టర్ గారు అన్నారు, అయితే అందంగా లేని వాళ్ళని దేవుడు పుట్టించలేదా అన్నారు. ఆయన అన్నాడు, ఓ మాట, అందంగా ఉన్నవాళ్ళు దేవుడు పుట్టించాడు లేదా చెప్పు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అందంగా ఉన్నవాళ్ళని, అందంగా లేనోళ్ళని, గుడ్డోడిని, కుంటోడిని, ధనవంతుడిని, దరిద్రుడిని దేవుడే పుట్టించాడు. పుట్టించలేదని కాదు, అందులో కోణాలు వెతుక్కోండి. హల్లెలూయా. అందుకే కదా అంతా ఒకటి కాదు, కోణాలు ఉన్నాయి కదా. అంటే కాలుకేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలుకేసి చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం అని అనిపించేలాగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కాదు. చూడండి, 11 మందికి లేవు విచిత్రమైన అంగి. ఏకైక ఒక మాటలో చెప్పాలంటే దేవుని కనికరం అతని మీద పడింది కాబట్టే ప్రత్యక్షంగా తండ్రి కుట్టిస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ పరోక్షంగా కృపను ఎవరిచ్చారు? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. ఈ రోజున మనకంటే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లేదా? కానీ మనల్ని దేవుడు మహాకృపలో ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన ఎడల దేవుని కృప ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృప అంటే ఏంటో తెలుసా? ఒక పెళ్ళికి వెళ్ళాలి, చెప్తాను అంటే అర్థమయ్యేలా చెప్పుకుంటాం కదా, మనం విడమరిచి మనందరం అలాగే ఉన్నాం, అందుకే చెప్తున్నాను. ఓ పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి మన పక్కింటోళ్ళు, మనకంటే ఉన్నవాళ్ళు, మనవాళ్ళు కూడా మనకంటే ఉన్నవాళ్ళు, క్రైస్తవులు అనుకోండి, పోనీ మనకంటే ఉన్నవాళ్ళు. పెళ్ళి జరుగుతుందని 10,000 చీర తెచ్చేసుకుంది ఈవిడు. 10,000 చీర. మనకు దేవుడు మహాకృపను బట్టి 2,000 దేవుడు భర్త ద్వారా ఇచ్చాడో, తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడో, తోబుట్టువుల ద్వారా ఇచ్చాడు. 10,000 చీర చూసావు నువ్వు మంచి క్వాలిటీ కలిగిన దానివి కాబట్టి, క్వాంటిటీ కలిగిన దానివి కాబట్టి దేవానికి స్తుతి కలుగుగాకయ్యా. 10,000 రూపాయల చీర బడ్డకి ఇచ్చావు, నువ్వు నమ్మదగిన వాడవు, ఎవరిని ఏ స్థితిలో నిలబెట్టాలి నీకు తెలుసు, నీకు స్తోత్రం ప్రభువా అని అందంగా చీరను చూసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చి వస్తా. అప్పుడే దేవుని కనికరం నీ మీద పడద్దు.
పడిన తర్వాత నువ్వు 2,000 రూపాయలు పట్టుకెళ్ళి, ప్రభువా నీ దాసురాల్ని, నీ బిడ్డను, నీ కృపలో నీవు నా తండ్రివి, నేను పెళ్ళికి వెళ్ళాలనేది వాస్తవం, నా పరిస్థితి నీకు తెలుసు, నీ బిడ్డగా నేను ఎలా ఉండాలో నీకు తెలుసు, నన్ను నువ్వు నడిపించాను, వెళ్ళావు అక్కడికి. 2,000 రూపాయలు సేర్, కరెక్ట్గా 2,000 వచ్చింది. పెళ్ళిలో కట్టుకునేటప్పటికి 10,000 సేర్ బలాదూర్ నీ పక్కన. అది కృప అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీలో ఆల్మోస్ట్ అందరినీ దేవుడు అలా నిలబెట్టారు. హల్లెలూయా. కడుపు నిండిపోద్ది మిమ్మల్ని చూస్తుంటే తెలుసా. ఏ చీర కట్టుకున్నా బంగారంలా ఉంటాను. నేను అనుకుంటాను, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, బిడ్డలకు అందరికీ ఎవరికి ఎలాంటివి కావాలో అలాంటి ఇచ్చావు ప్రభువా. పిల్లలు కూడా చూడండి, ఎవరికి ఎలాంటివి కావాలో అలాంటి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పిల్లలందరినీ దేవుడు సంతోషపెట్టారు. నేను ఒక్కటి అనుకుంటాను, ప్రభువా మేమందరం మీ మంద, మాలో ఒక్కరిని కూడా నువ్వు విడవలేదయ్యా. దేవుడికి స్తుతి కలుగుగాక. చూసారా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అమ్మ అన్నారు, అమ్మ అందరికీ మంచి ఇచ్చారు దేవుడు అంటే, అమ్మా దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు అని. హల్లెలూయా. దేవుడికి తెలుసు కదా, ఆ తల్లిలో నుండి మాట్లాడారు. మీ అందరూ బాగున్నారా లేదా? మీ గురించి నేను చెప్పాలి, బంగారంలా ఉన్నారు, కడుపు నిండిపోయింది. అందుకే మేము ఆ భోజనాలు తినకపోయినా నిండిపోయింది మాకు. ఏది కట్టుకున్నా కూడా చక్కగా ఉంటారు. ఇదండి కృప అంటే. అంటే మన మీద దేవుని కనికరం ఉంది కాబట్టి ఎక్కడ సిగ్గుపరచలేదండి. మన పరిస్థితిని బట్టి ఎన్నో సందర్భాల్లో మనం సిగ్గుపరచబడవలసిన వాళ్ళం. మనకంటే గనులు వాళ్ళు దేవుని తెలుసుకున్న వాళ్ళే, కానీ మనకున్నటువంటి లోతు లేని వాళ్ళు, మనకున్న ఆత్మీయత లేని వాళ్ళు, మనము దేవుని మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని చులకనగా చూస్తూ ఉండొచ్చు. మాటల్లో చులకన తత్వాన్ని కనుపరుస్తుండొచ్చు. వీళ్ళేంట్రా, వీళ్ళ షాపింగ్ ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి, మనం కొట్టొచ్చినట్టుగా ధనవంతులు మనం అందరికి కనబడుతున్నాం, వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అని ఆత్మీయత లేని కారణాన దుష్ట సంబంధులే మనల్ని బాధించవచ్చు. కానీ మన దేవుడు కనికరం మన మీద ఉన్నట్లయితే వాళ్ళ ఎదుటే కాదు, నువ్వు అసలు అనుకో, అందరూ వచ్చి ఎక్కడ కొన్నారండి ఎంత బాగుందంటారు. హల్లెలూయా. అది దేవుని కనికరం. బంగారం అంటే అందరూ గుర్తు రావట్లేదని కాదు, మళ్ళీ అందరికీ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకను, కానీ అందరూ ఉన్నారని చెప్పేసాను ముందు. నాకు దేవుడు బయలుపరుస్తున్న దాన్ని బట్టి ఏమో నాకు ఆవిడ చూడగానే అలా అనిపించింది అన్నా. నాకు ఆవిడ ఆమె చూడండి మరి, అంటే నా ఆత్మకు తెలిసింది నేను అన్నాను. అర్థమైందమ్మా. దేవునికి స్తుతి కలుగుగాక. మన పిల్లల్ని ఎప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు. ఇది ఎలా ఉంటుందో అని అనుకుని వెళ్ళి రోజు అయ్య బాబు ఇది ఎంత బాగుందో అన్న వాళ్ళనే చూసాం. మన పిల్లల్ని కానీ మనల్ని కానీ ఏమో దేవుడు అంటే పెద్ద తెలియనటప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు అనుభవించామో మనకు తెలియదు. కానీ దేవుడిని మనం ఎరిగిన తర్వాత, మనల్ని దేవుడు ఎరిగిన తర్వాత మన జీవితాల్లో అన్నీ అద్భుతాలే. హల్లెలూయా. కొంతమంది ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు, పాస్టర్ అమ్మలు కూడా ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను ఇష్టపడను, ఖండిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. మీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఏం తినాలో తాగాలో బట్ట కట్టాలో పరలోకపు తండ్రికి తెలియను. మొదట నా రాజ్యాన్ని వెతకండి. ఏమండి, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం కాబట్టి వద్దన్నా కూడా మమ్మల్ని దేవుడిని నిలబెట్టుకున్నారు. మీరు కూడా దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు కాబట్టి, ప్రయాసపడుతున్నారు కాబట్టి మీరేమి ప్రోకలాడతలేదు. అయినా మీకు ఏ టైంకి ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలిసిస్తున్నారు. ఏ తల్లి, ఏమండి దేవుని కృప మన మీద వస్తే మనం ఏం కట్టాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. యోసేపు మీద దేవుని కనికరం పడింది కాబట్టి ప్రత్యక్షంగా తండ్రి కనబడుతున్నాడు, కానీ తండ్రి ద్వారా దేవుడు అనుగ్రహించాడు విచిత్రమైన అంగి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుని కృప పొందినవాడా కాదా? ఎందుకంటే దావీదు జీవితం మనకు తెలుసు. మొర్దెకై దేవుని కృపను పొందినవాడా కాదా? ఎందుకంటే మొర్దెకై జీవితం మనకు తెలుసు. ఎస్తేరు దేవుని కృపను పొందిందా లేదా? ఎందుకంటే ఆమె జీవితం మనకు తెలుసు. యోసేపు దేవుని కృపను పొందాడా లేదా? ఎందుకంటే ఇతని జీవితం మనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ దేవుడు కృపను పొందుకున్నారు కాబట్టి ఆయన కృప. ఒకప్పుడు దావీదు గొర్రెలను కాచుకున్నాడు, ఒకప్పుడు యోసేపు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఒకప్పుడు మొర్దెకై ఒక చిరుద్యోగిగా గేటు కాపరిగా ఉన్నాడు.
ఒకప్పుడు అనాథగా ఉంది ఎస్తేరు. కానీ వీళ్ళందరి జీవితాల్లో మనకు తెలుసా తెలీదా చెప్పండి? వాళ్ళందరి జీవితాల్లో రాజ వస్త్రాలు ధరించారా లేదా? సన్నపు నార వస్త్రాలు, ఓదా రంగు వస్త్రాలు ధరించారా లేదా? వాళ్ళందరూ దేవుడికి తెలియకుండా వచ్చి పడిపోయింది వీళ్ళ మీద ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని కనికరం లేకుండా వస్త్రం వచ్చి పడద్దా మీద? అది రాజవస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, ఓదా రంగు వస్త్రాలు. ఏమంటే ధనవంతుడైనటువంటి వాడు సన్నపు నార వస్త్రాలు, ఓదా రంగు వస్త్రాలు వేసుకున్నాడు. ఒకప్పుడు గొర్రెల దొడ్లలో తిరిగాడు దావీదు, వేసుకుంటానని కూడా అనుకోలే. ఒకప్పుడు సామాన్యమైన మానవుడుగా ఉన్నాడు యోసేపు, వేసుకుంటానని అనుకోలే. ఒకప్పుడు అనాథగా ఉంది ఎస్తేరు, వేసుకుంటాను అనుకోలే. ఒకప్పుడు గేటు కాపరుగా ఉన్నాడు మొర్దెకాయ్, వేసుకుంటానని అనుకోలే. రాజ వంశానికి చెందినను పరాయి దేశంలో ఉన్నాడు దానియేలు, పరాయి దేశంలో నేను రాజవస్త్రాలు ధరిస్తానని అనుకోలే. కానీ వీళ్ళందరికీ క్వాలిటీ ఉంది. హల్లెలూయా. క్వాలిటీ ఉంది కాబట్టి, దేవుని కనికరం పడింది కాబట్టి, ఒక విషయం, ఏం తినాలో దేవుడు చూస్తాడు, ఏం త్రాగాలో దేవుడు చూస్తాడు, ఏం ధరించాలో దేవుడు చూస్తాడు. ఈ మూడు. హల్లెలూయా. అందుకే దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీకు ఏది కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. మనలో క్వాలిటీ ఉంది కాబట్టి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకడానికి వచ్చాం కాబట్టి, మన తిండి విషయంలో, త్రాగే విషయంలో, బట్ట కట్టే విషయంలో కృపనిచ్చారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగా. ఎవరికి ఏ స్థితిలో నిలబెట్టాలని నిలబెట్టారు. దేవుని ప్రమేయం లేక ఏది జరగలేదు మన జీవితంలో. చెప్పండి, ఎప్పుడు కూడా మనకు దేవుడు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి స్తుతిద్దాం. ఎదటోళ్ళని బట్టి నాకు కావాలని అనుకోకూడదు సుమా. నా చిన్న బిడ్డలో ఆశీష్ ఐడికి నేను ఒక్కటే చెప్తాను, నేనేం పెద్ద జ్ఞానిని కాదు, నేనేం దైవసేవకుల కుటుంబంలో నుంచి రాలేదు. దేవుడు ఆ పరమ తండ్రి నాకు తోడై నన్ను నడిపించినంత మట్టు నా బిడ్డలతో చెప్తాను. నేను షైనితో, ఆశీతో ఒకేడు చెప్తాను నేను, అమ్మా, ప్రభువు మీకు ఏది ఇచ్చినా అది మీకు ఇచ్చారు, ఆయన ఉద్దేశించి ఇచ్చారు. బాగుంది బాలేదు అది వద్దు మనకి, ఇది మనకి దేవుడిచ్చాడు, దేవార్పితం అనుకోండి, దేవుని స్తుతించండి. ఒక మాట చెప్తా. రెండో మాట ఏం చెప్తాను తెలుసా? మీరు వేసుకున్న బట్టల్ని ఇతరులు వేసుకున్న బట్టలు ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. మీ బట్టలు బాగున్నాయి కదా అని, వాళ్ళకి బాగాలేదు కదా అని ఎప్పుడు తక్కువ చేయకండి. వాళ్ళ బట్టలు బాగున్నాయి కదా, మనకి బాగాలేదు కదా అని మిమ్మల్ని మీరు ఎక్కువ తక్కువ చేసుకోకండి. వాళ్ళకి దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడో, మీకు దేవుడు ఏది ఇవ్వాలో ఇస్తాడో దాన్ని బట్టి సంతోషించండి. ఎప్పుడు ముఖాలు మాడించుకోవడాలు, అదోలా పెట్టుకోవడాలు చిన్నపిల్లలు ఉంటాయి ఇలాంటి. అందుకనే శైలితో చెప్తాను, శైలి నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? అందరిని చూసి సంతోషపడడం నేర్చుకుంటుంది. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి, మమ్మీ చాలా బాగున్నాయి కదా అక్కడి బట్టలు, నాయి కూడా బాగున్నాయి కదా మమ్మీ. దేవుడిచ్చినటువంటి కృపా జ్ఞానం. హల్లెలూయా. మనకు దేవుడు ఏది ఉద్దేశించినా దేవునికి స్తుతి కలుగ్గాక. ఆశపడద్దు, ఆరాట పడద్దు, కావాలనుకోవద్దు. నువ్వు అడగక్కర్లేకుండా నీ దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఏ రోజైనా దావీదు అడిగాడండి అనుకున్నాడా? యోసేపు అడిగాడా అనుకున్నాడా? ఎస్తేరు అడిగిందా అనుకుందా? మొర్దెకాయ్ అడిగాడా అనుకున్నాడా? బానిస దేశంలో ఉన్నాడు, రాజ వంశానికి చెందినవాడు, అయినా నేను ఈ బానిస దేశంలో రాజవస్త్రాలు ధరిస్తానన్నారా? కానీ పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళందరూ వస్త్రధారణ కొరకు రాయబడిందండి. హల్లెలూయా. వీరు తినే ఆహారం కొరకు రాయబడింది, వీళ్ళ పానము చేసే పానము కొరకు రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనకి ఏది ఇచ్చినా కూడా దేవార్పితం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఎవరిని పట్టించుకోకండి, మీరు ఉన్నంతలో నీట్గా ఉండండి. చిరిగిపోయిన అస్సలు వేసుకోకండి, మిమ్మల్ని దేవుడు అంత దుస్థితికి దిగజార్చలేదు. ఉన్నంతలో ఆలోచించుకుని వేసుకోండి. గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళకండి. దేవునికి మహిమ రావాలి. మొదట మనం మనవారం కాదు, మనం ఆయన వారం. ఇప్పుడు నీకు ఏదైనా ఉందంటే నీ భర్తను సంతోషంగా ఘనంగా ఎంచుతారు, నిన్ను నీ పిల్లల్ని ఘనంగా ఎంచుతారు. నీకు 190 కోట్లు వెనకాల వేసుకుని సిరిగిపోయి సింపురు గుడ్డలతో వెళ్ళామనుకో, నీకు పేర్లు ఏమని పెడతారు? నీకు కావలసిన వాటిని దేవుడు సిద్ధపరచకపోతే నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా అది నీదవదు. అర్థమైందా? తలక్రిందులుగా తపస్సు చేసినా అది నీదవదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉదాహరణ వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ. అర్థమైందా? ఇప్పుడు నా నుండి దేవుడు మాట్లాడినా నాకు ఒక్కరిదానికే కాదు, అందరికీ. ఎంతమందికి?
పిల్లలు మీరు వినాలి జాగ్రత్తగానే, ఎందుకంటే మీకు అవసరం. దేవుని మీదే మన దృష్టి నిలపడానికి, దేవుని మీదే మన మనస్సు నిలుపుకోవడానికి, దేవుడే మన కొరకు ఆలోచిస్తాడు అని చెప్పుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సంకేతాన్ని నేను మీకు తెలియపరుస్తాను. కనికరిస్తే దేవుడు ప్రత్యేకంగా చూడాలనుకుంటాడండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే చెప్పు, నువ్వు మీ పాపను చాలా ప్రియముగా ప్రేమిస్తున్నావు, నీకంటే ఎక్కువగా నీ పిల్లల్ని చూడాలనుకుంటావా? నీకంటే ఎక్కువగా మీ అమ్మాయికి కొనాలనుకుంటావా? నీకు 2,000 తగ్గించా 2,000 ఆ పిల్లకి ఇవ్వాలనుకుంటావు ఖచ్చితంగా. నీకంటే మీ అమ్మాయి మీ అబ్బాయి అందంగా, అమ్మాయిలు లేని వాళ్ళు బాధపడకండి, అబ్బాయి అందంగా ఉండాలనుకుంటావా? మనకున్నా లేకపోయినా పిల్లలకు ముందు కొంటాం, ఆ తర్వాత మనం ఇంతకు ముందు ఉన్నాయి కట్టేసుకుందాం, అప్పుడు ఇస్తే చూద్దాం అనుకుంటాం. అంటే నువ్వు నీ బిడ్డలను చూసి సంతోషపడుతున్నావు, కడుపు నిండిపోతుంది. నువ్వు నిజంగా యథార్థంగా చెప్పు, మన పరమ తండ్రి మనల్ని చూసి సంతోషపడ్డా? ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఉంటే మనకిచ్చే విషయంలో సంతోషపడ్డా? మనం ధరింపజేసే విషయంలో సంతోషపడ్డా? ఉండే విషయంలో సంతోషపడ్డా? నివసించే విషయంలో సంతోషపడ్డా? త్రాగే విషయంలో సంతోషపడ్డా? మన సంతోషం చూస్తే ఆయన కళ్ళు కుట్టుకుంటాడా? మన సంతోషానికి ఆయన కారణంగా నిలబడతాడా? మన పరమ తండ్రికి మన మీద కనికరం ఉంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఉండని, స్తోమత లేకపోని, మన పరిస్థితి చిన్న స్థితిలో ఉండని, పరమ తండ్రి చేసి చూపుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అక్షర సత్యం. హల్లెలూయా. యోసేపుకి అద్భుతంగా ఇచ్చిన దేవుడు మనసంతా దేవుడి మీద ఉంటే అద్భుతం చేస్తాడు. నోళ్ళు తీసుకొచ్చేస్తారు నీకు కార్యాలండి. ప్రభువుని ఎటు చూసినా ప్రభువుని తలంచుకుని ప్రభువుని ధ్యానం చేసుకుంటే అందులో ఉంటాయండి అద్భుతాలు. ఇప్పుడు చూడండి అమ్మా, ఎస్తేరు ఎలాంటి వస్త్రాలు ధరించింది? రాజవస్త్రాలు. దావీదు రాజవస్త్రాలు, యోసేపు రాజవస్త్రాలు, మొర్దెకాయి, అందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు రాజకుమారులు. వీళ్ళు ఎవరన్నా రాజకుమారులా? అందుకేనండి మనం దేవుడు విషయంలో యథార్థంగా ఉంటే మనము జీరోలో ఉన్నా కూడా హీరో స్థితిలోకి నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏదో నాకు అందం వచ్చేయాలి, నాకు సందం వచ్చేయాలి అని అదైతే రాసేసుకుంటే దెయ్యల్లాగా ఉంటాం. దెయ్యల్లా ఉంటాం, నిజమే. ఇది రాసేసుకుంటే దెయ్యల్లా ఉంటాం. దేవుడు ఉద్దేశంలో మనం చక్కగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దైవికమైన వాక్య పరిధిలో దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మాత్రమే. మీ అందరి ముఖాలు కలగెందుకున్న ఫేషియల్ చేస్తున్నారా? చెప్పండి, నాకు తెలకుండా ఏమన్నా వెళ్ళిపోతున్నారా? మన ముఖాలు కలగెందుకుంటే తెలుసా? దేవుని తేజస్సు. దేవుని వాక్యంలో మోషే దేవునితో సహవాసంలో ఉన్నప్పుడంట మోషే ముఖం ప్రకాశించింది. దైవ సన్నిధి మన ముఖాలు ప్రకాశించడానికి కారణం అవుతాయి. దేవుని తేజస్సు అనడానికి ఇది ఒక రుజువు, దేవుని ప్రసన్నత అనడానికి ఇది ఒక రుజువు. దేవుడు ఎందుకు తెలియజేస్తున్నా నాకు తెలియదు, ఇది మెసేజ్ చాలా పెద్దదే, కానీ దేవుడు ఇంతవరకు నడిపించుకుంటున్నారు. ఎలా నడిపించుకుంటున్నారు ఉందా లేదా రుజువు? మోసే ముఖం ఏమైందంట? ప్రకాశించింది. ముసిగేసుకోండి బాబు, ఆ ప్రకాశమానమైన తేజస్సు చూడలేకపోతున్నారు. దేవుని బిడ్డలలో కళ ఉంటుందండి. దేవుడు మనల్ని ఎలా నిలబెట్టుకోవాలని తెలుసండి. ఆయన ప్రకాశమానమైన తేజస్సు. హల్లెలూయా. యోసేపు గురించి రాయబడింది సుందరుడు. చూడండి, అక్కడికి యోసేపు మీదకి ఏమొచ్చింది? దేవుని కరుణ, కనికరం. అంటే ఇప్పుడు దేవుడు కనికరం పడితే, దేవుడు చేత కనికరింపబడిన వాళ్ళను దేవుడు ఏం చేస్తాడో చక్కటి వస్త్రాలు ఇస్తారు, తినడానికి చక్కటి ఆహారం, ఉండడానికి చక్కటి నివాసం ఇస్తాడు. హల్లెలూయా. ఒక కోణంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి బాబు. ఈ కోణాన్ని దేవుడు ఎవరికి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి అప్లై చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, అర్థమైందా? అలాగైతే దరిద్రుడు ఎంత గొప్పోడు, తినడానికి తిండి ఉందా, కట్టుకోవడానికి బట్ట ఉందా, అది వేరే కోణం. హబుక్కుకు ఏమన్నా లేకపోయినా అంటారు చూడు, అంటే వాళ్ళు దేవుడి సన్నిధిలో బహు ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఇప్పుడు కూడా ఆయన బిడ్డలను విడిచిపెట్టరు. ఇప్పుడు చెప్పండి, మీ అందరూ ఉన్నారు ఇక్కడ, తినడానికి ఎవరికన్నా లేదా ఇక్కడ? చెప్పండి అమ్మా, చెప్పండి, నాతో చెప్పండి. తినడానికి లేదా, కట్టుకోవడానికి లేదా, వండడానికి లేదా? డేరాల్లో ఎవరన్నా ఉంటున్నారా? గింజి బోవేసు ఎవరైనా తింటున్నారా?
తాగడానికి మంచినీళ్ళు లేవా? అద్భుతం ఏంటంటే ఎరడోని క్యాంపులో కూడా మనకి ఎంత మంచినీళ్ళు ఏ నీళ్ళు ఏం తక్కువ చేసాడు దేవుడు? చేయలేదు. అందుని బట్టి దేవుడు స్తుతి కలుగ్గా. మన జీవితంలో దేవుడు ఆయన కనికరం పడగానే వస్త్రాలు ఇచ్చాడండి. ఆ వస్త్రాలు చూసి మరి ఎడుతూ మొదలెట్టారు. ఎవరు? ఆల్రెడీ దేవునికి ఇష్టడుగా ఉన్నందుకు, అన్నదమ్ములతో కలవలేనందుకు ఏడుపే ఏడుపు, బాధే బాధ, గోలే గోల. ఈ గోలం దేవుడు ఏమైనా తగ్గించి ప్రయత్నం చేశాడంటే అసలు చేయడు. ఇంకా బట్టలు ఇచ్చాడు. ఈ గోల ఏడ్చి వాళ్ళందరూ ఏడవాలి. అది ఏడుస్తారు అంతే. వాళ్ళు ఏడిసినంత మాత్రాన మనకేమి అయ్యి బాబా వాళ్ళు ఏడుతుండే నేను వేసుకోను బట్టలు అన్నాడు యోసేపు. ఇప్పుడు చెప్పండి, యోసేపు అన్నలందరూ డాడీ నా విచిత్రమైన అంగీ చూడగానే ఇంకా నిప్పులు వేసేసుకుంటున్నారు. డాడీ నాకు వద్దు డాడీ, దాచే డాడీ, మడత పెట్టే డాడీ, బీరోలో పెట్టే డాడీ అన్నాడు. వేసుకున్నాడా? దేవుడు మీకు ఇస్తే వేసుకోండి. ఇరుగు పొరుగోళ్ళు ఏడుస్తున్నారు అని అనుకోకండి. ఆడపడుచులు అత్తగారు చూడలేకపోతున్నారని అసలు అనుకోకండి. వంటేసేసుకోవడమే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. ఆ తర్వాత వీళ్ళు ఏడుపుగా ఉంది. ఇంకా దేవుడు కనికరం మీదకొచ్చి కాలేవడం మొదలెట్టాడు. దేవుడు కృప కనికరం మన మీద ఉంటే భవిష్యత్తులో మనల్ని ఉన్నతంగా నిలబెడతాననేటువంటి దర్శనాలు మనకిస్తాడు. హల్లెలూయా. ఒక కలిచ్చారు. పాపం మన యోసేపు చాలా ఉన్నతుడు, ఉత్తముడేమో. అన్నయ్య ఆగండి, వెళ్ళిపోకండి, ప్రభువు నాకు ఒక కలిచ్చాడు. ఆ కలలో నా పనకి మీ అందరి పనులు. వాళ్ళు అసలు ఏడుతూ ఉంటే దేవుడు కూడా అలాగే ఇవ్వడం అంటే ఏంటి అర్థం? ఏడిసి వాళ్ళని ఆడనివ్వండి. అన్యాయం చేయువాని చేయనిమ్ము, అపవిత్రుడట్లే ఉండనిమ్ము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుని గుండనిమ్ము. హల్లెలూయా. బట్టి ఎలా పాడుకుందాం? ఏడ్చేవాడిని ఏడవనిమ్ము. నువ్వు బాధపడక, వాళ్ళ గురించి నీకు దేవుడు ఇస్తే చేసుకో, కట్టుకో, ఉండు, తిను. నీకున్న జీవితం కొంచెమే. ఆ కొంచెంలో నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు, దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తున్నారు. మళ్ళీ జీవితం పోతే రాదు నీకు. బీరువాలో పెట్టకండి. అర్థమైందా? ఓ కలిస్తే ఇంకా బాధ, ఇంకా కోపం, ఉగ్ర రూపం. అలాగని దేవుడు మరలా అదే కలిచ్చాడు మళ్ళీ రెండోసారి. అసలు ఏడుస్తున్నారు కదయ్యా, ఇంకా నా మీద విషం చూపులు వచ్చేసాయి, నువ్వు నన్ను ఏడతావా అన్నారు. రెండో కాల కూడా అంతే. మేమే వెళ్తాం మిమ్మల్ని. రెండో కాల గేదడా అదే. వీటన్నిటిని బట్టి వాళ్ళకి కోపం పెరిగిపోతుంటే, వాళ్ళ కోపము యోసేపు మీద రగిలిపోతుంటే దేవుడు కనికరం యోసేపు మీద కురిపింపబడుతుంది. అర్థమైందా లేదా? వీళ్ళ కోపం రగిలిపోతుంది, దేవుని కృప కురుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు. ఈయన మాత్రం మంచోడు, పరిశుద్ధుడు, ఇంకనూ పరిశుద్ధంగానే ఉన్నాడు. అపవిత్రులుగానే ఉన్నారు, అన్యాయం చేయవారు అన్యాయంగానే ఉన్నారు, పరిశుద్ధుడుగానే ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిలిచి, మీ అన్న వాళ్ళు గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళారు నాన్న, నువ్వు వాళ్ళకి ఆహారం పట్టుకెళ్తావా? మంచిది నాన్న. హల్లెలూయా. ఎంత పరిశుద్ధుడండి యోసేపు. అందుకనండి యోసేపులో 1 by 1 ఈ లోకములో ఎన్ని శ్రమలు మనుష్యుల ద్వారా తనకు కలిగిన దేవుని కనికరం అంతకంటే అధికంగా కలగడం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మంచిది నాన్న పట్టుకెళ్ళాడు, ఆహార పదార్థాలు పట్టుకెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. దూరం నుంచి ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు రా, వీడిని చంపి పారేస్తే వీడు కలలేమవునో. దేవుడేమో కలలిచ్చి కలల్లో నిలబెడతాను అనే సంకేతంగా అతని మీద కృపలు కురిపిస్తుంటే, ఆ కృపలను తుంచేయడానికి వీళ్ళు ఆరాట పడుతుంటే దేవుడు అల్లటప్పా మీరు తుంచేయండి నాయన, మీరు గిల్లేయండి నాన్న, పాతేయండి నాన్న, ఆగిపోద్ది అక్కడ ప్రణాళిక. అలాంటిడా మన దేవుడు?
వాళ్ళు వేసేటువంటి దుర్భరమైన ఆలోచనలే సింహాసనం ఎక్కడానికి సంకేతాలు అవ్వతున్నాయి. ఇప్పుడు చూడండి, సాతాను శోధనలు ఎన్నో యెహోలోక శ్రమల రూపంలో, అన్నదమ్ముల రూపంలో యోసేపును కలిచి వేస్తున్న మరింత కృప దేవుడి మీద పొంగి ప్రవహించడానికి కారణమైంది. హల్లెలూయా. చెప్పు, నీది మీద దేవుని కృప ఎప్పుడు ఎక్కువ వస్తుంది? వాళ్ళు వీళ్ళు నిన్ను ఆరిపోసుకుంటున్నప్పుడు, నిన్ను చూడలేకపోతున్నప్పుడు, ఇది దేవుడు దీవెన ఆశీర్వాదమే అయినా నువ్వంటే ఇష్టం లేక అంతలాగా ఉండాలా అన్నావనుకో, యోసేపు అంత అలా కట్టేసుకోవాలా ఇంటి దగ్గర కూడానే అన్నావనుకో, అది దేవుడి ఇష్టం ఆయన ఇష్టం మధ్యలో నువ్వే పోతావు, చెడిపోతావు. మరి చెడిపోతే ఏమవుతావు? పెంట మీద పోతావు. యోసేపు ఆ విచిత్రమైన వస్త్రం ఏ పండక్కి కట్టుకోలేదు. విచిత్రమైన వస్త్రం పండగకి కట్టుకోలే. ఎప్పుడు కట్టుకున్నాడు? ఎప్పుడు పడితే అప్పుడే. అలాంటి వీళ్ళకి పండగ కట్టుకుంటేనే మతిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుంటే ఇంకా మతిపోతుంది కదా. మరి మతిపోతుంటే అక్కడి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? అంత చెయ్యాలా అంటే దేవుడు చూసాడా లేదా? చెయ్యాలా అంటావు, ఇంకా చెయ్యొస్తాను. నువ్వు ఈ బట్టల కోసం అల్లల్లాడిపోతున్నావు. రాజు వస్త్రాలు ఇస్తా, సన్నపునార వస్త్రాలు ఇస్తా, ఊదా రంగు వస్త్రాలు ఇస్తా. హల్లెలూయా. అందుకే దేవుడు ఉద్దేశించిన వాడు చూసి ఏడకూడదంట. దేవుని వైఖరి ఎలా ఉంటుంది? ఏడిపించే వాళ్ళని ఇంకే ఏడిపించకే తమ్ముడిని చాలు అని మనం అంటాం. దేవుడు ఏడిసేవాళ్ళని ఇంక ఏడిపిస్తాడు. అది మరి మనకి ఆయనకి ఉన్నటువంటి ఏంటి, దాన్ని ఏమంటారు? వ్యత్యాసం. అలలుగనేవాడు ఏమవును, వీళ్ళు చంపేద్దాం, పాతేద్దాం అని అనుకున్నారు. దగ్గరికి రానే వచ్చాడు. వస్త్రం మీదే ఉందండి వాళ్ళు కన్ను. ముందు వస్త్రం లాగేశారు. లాగేయడం మేలైంది. ఒంటి మీదకి ఊదా రంగు వస్త్రం వచ్చింది, ఒంటి మీదకి సన్నపు నార వస్త్రం వచ్చింది, ఒంటి మీదకి పట్టు వస్త్రాలు వచ్చాయి. ఎలా లాగుతావు నువ్వు ఎదురుగుండా నిలబడడానికి గజగజలాడేస్తున్నావు. ఎలా లాగుతావు నువ్వు? అది మా దేవుడి కెపాసిటీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గోలే గోల బయట. దేవుడు ఉద్దేశించి దేవుడు కృప చూపితేనేనండి ప్రతి ఒక్కరికి దేవుడి మీద ఆధారపడినప్పుడు. కానీ బయట గోళ్ళు ఎక్కువైపోతాయి. బాధా నీ గోల సూట్లు వేయాలి యూనిఫైడ్గా దైవ జనులు ఉంటే తప్పేంటండి? ఏ దైవజనుడైనా చక్కగా సూటు బూట్ పైరిచ్ కిందకే సూట్ వేయడం తప్పు కాదు, మంచిగా పద్ధతిగా రెడీ అవడం తప్పు కాదు. దేవుడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు రెడీ అవుతారు. దేవుడు వాక్యానికి విరోధమైనది ఏదైనా కూడా మాట్లాడారా ఖచ్చితంగా సిగ్గుపడవలసి వస్తుంది. అది నేను చెప్పింది. ఆ రోజు సూట్లు వేసుకున్న వాళ్ళని, ఆ జైపాలయ్య గారిని, ఆయన్ని ఈయన్ని నిలబెట్టి కొట్టుడు. ఒకరోజు వీళ్ళందరూ సూట్ల మీద ఫోటోలు తీసెట్టేశారు. వస్త్రధారణ వల్ల ఏది ఉండదు. ప్రభు ఇవ్వాలని ఉద్దేశిస్తే ఇస్తాడు. కొంతమంది కావాలని తెచ్చుకుంటారు, అది వేరే ఉద్దేశం. నేను దానికోసం బోధించట్లేదు. వీళ్ళ బాధ అంతా ఎక్కడుంది? ఈ దుష్ట సంబంధుల బాధ అంతా వస్త్రం లాగేశారా, దిగంబరిగా నిలబెట్టేశారు. దేవుడు కనికరం పడింది కాబట్టే చంపేద్దాం అని అనుకున్న వాళ్ళు అమ్మేసేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు కనికరం ఉందా కాబట్టే అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టే పొతీఫర్ ఇంటికి పనోళ్ళగా వెళ్ళాడు. పొతీఫర్ ఇంటికి యజమానుడు యొక్క స్థానంలో నిలబెట్టేశాడు. హల్లెలూయా. ఒంటి మీదకి వస్త్రం లాగేసావు. ఆ రోజు దేవుడు డిక్లేర్ చేశాడు, మా ఓడు ఒంటి మీద నువ్వు వస్త్రం లాగేసావు, కానీ నువ్వు చూసి ఇంకా ఏడుపు ఇంకా ఆపకుండా, ఇప్పుడు ఏడిచినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా నేను చేస్తా అని ఆ రోజే డిక్లేర్ చేసి మొట్టమొదటగా పొతీఫర్ ఇంటిలో ఏ కొదువ లేకుండా ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు అన్నప్పుడు రూపవంతుడంట, సౌందర్యవంతుడంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు కృప కలిగిన వాళ్ళు సౌందర్యంగా ఉంటారుండరా? తప్పండి. ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? కొంచెం మంచిగా ఉంటే భక్తి లేదంటారు. ఏమంటే ఇది దేవుని తేజస్సు అండి, కేవలం దేవుని తేజస్సే. ప్రభువు చూపినటువంటి కృప. ప్రభు ఇవ్వకుండా నా బిడ్డ నేను నీకు ఇచ్చిన తేజస్సు తల్లి పదే పదే చెప్పడం అంటే ప్రభువు కృపని దుక్కోవడానికి. యోసేపు ఇక్కడ రూపవంతుడండి. గుంటలో పడద్రోయబడినంత మాత్రం రూపం పోలే, అమ్మివేయబడినంత మాత్రం రూపం పోలే. ఇది మేకప్ కాదు పోవడానికి, దేవుని తేజస్సు. అంట్లు తోమినంత మాత్రం రూపం పోలే,
ఉతికినంత మాత్రాన, తుడిచినంత మాత్రం రూపం పోయిందా రూపం? యోసేపు, నువ్వు రాజకుమారుల్లో ఉన్నావు, అంట్లు కట్టడానికి సూట్ అవుతలేదు అబ్బాయి అన్నాడా పోతీఫర్? ఉన్నంతలో ఆ పనిలో దేవుడిని బట్టి నమ్మకంగా యథార్థంగా ఉన్నాడండి. దేవుడు కనికరం యోసేపు మీద పడింది కాబట్టే పోతీఫర్ కటాక్షం యోసేపు మీద పడడానికి పరోక్షంగా దేవుడు కారణమయ్యాడు. హల్లెలూయా. ప్రత్యక్షంగా కటాక్షం చూపించింది పోతీఫర్ అయితే, పోతీఫర్ కటాక్షం యోసేపు మీద పడడానికి కృప చూపించింది పరమ తండ్రి. హల్లెలూయా. ఆ 10 రూపాయలు చూసి పోతీఫర్ భార్య అంట చెడు కండు వేసిందంట. అతనితో పాపం చేయమని పదే పదే మాట్లాడుతుందంట. ఒక దినాన అతడు ఒంటరిగా లోపలికి వెళుతున్నప్పుడు ఉండకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తే ఆ షర్ట్ లేకుండా వచ్చాడు పాపం ఇక్కడికి. పోతీఫర్ ఇంటి దగ్గర షర్ట్ వచ్చింది, వస్త్రం వచ్చింది. ఆ వస్త్రం వచ్చినా కూడా అయ్య బాబోయ్ వస్త్రం వచ్చింది, ఇది కోల్పోకూడదు, నేను గుంటలో పడ్డాక ఇక్కడ తేలాను, ఇక్కడ చాలా బాగుంది, నా భాగం రాజభాగంగా ఉంది, సరెండర్ అయిపోతే బాగుంటుంది కదా అనుకోలే. నాకు వస్త్రం లేకపోయినా పర్లే, దిగంబరుండి అయిపోయినా పర్లే, నా దేవుడికి విరోధంగా నేనే దుష్కార్యం చేయను, దేవుని తప్పను, మతి తప్పి ప్రవర్తించను, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నాను అని వస్త్రం వచ్చింది ఒంటి మీదకి. ఆ వస్త్రం కూడా నాకు వద్దని వదిలేశాడు. ఆ ఆపర్చునిటీని కూడా వదిలేసుకున్నాడు. ఆపర్చునిటీ పోతీఫర్ దగ్గరుండే ఆ ఉన్నతమైనటువంటి ఆపర్చునిటీ ఏమైపోద్ది? ఇప్పుడు పోద్ది. అన్నీ వదిలేసుకున్నాడు. అన్నీ వదిలేసుకుని జైల్లోకి వెళ్ళిపోయాడు. ఖైదీ వస్త్రాలు వచ్చాయి మీదకి. ఖైదీ వస్త్రాలు వచ్చాయనుకున్న తాత్కాలికం. హల్లెలూయా. తాత్కాలికం. నీ మీద శాశ్వతంగా ఓదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, రాజ వస్త్రాలు పడడానికే తాత్కాలికమైనటువంటి నింద అనబడేటువంటి ఈ వస్త్రం పడింది. దేవుని కనికరం మన మీద ఉన్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటివి మనం ఎలాగ అనుభవించామో ఈ ఖైదీ వస్త్రం కూడా మనం అనుభవించాలి. అందుకేనండి దేవుని బిడ్డలకు నిందలు తప్ప, అవమానాలు తప్ప, అపహాస్యాలు తప్ప, అవహేళనలు తప్ప, వాటన్నిటి మీద దేవుని కనికరము అత్యధికంగా అభివృద్ధి అవ్వడం తప్పదు. హల్లెలూయా. అద్భుతం ఏం జరిగిందో తెలుసా? దేవుని కనికరం అక్కడ పడినందుకు జైలు అధికారి యొక్క కటాక్షం అక్కడ పడి జైలు అధికారి స్థానంలో మొత్తం అక్కడంతా చూసుకుంటున్నాడు. ఆ టైంలోనే పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి అక్కడ ఉంటే వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళ 2 కళల కంటే ఆ కళల భావం చెబితే ఆ కళల భావం ప్రకారంగా పానదాయకుల అధిపతి ఫరో యొద్ద కిన్నందించాడు. ఆ తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఫరోకు కలొచ్చేలా చేశాడు. పానదాయకుల అధిపతి యోసేపు గురించి చెప్పేలా దేవుడు చేశాడు. యోసేపును పానదాయకుల అధిపతి ఫరోతో చెప్తే ఫరో ఆ వ్యక్తిని నా యుద్ధకు తీసుకురానంటే అక్కడ రాయబడింది, మంచి బట్టలు కట్టుకుని చక్కగా క్షవరం చేయించుకుని ఫరో ఎదుటుంటే ఫరో యొక్క కళ భావమును ఎప్పుడైతే చెప్పాడో, అయ్యా ప్రధానిని నేను మాత్రమే పేరుకు ఫరోని, సమస్త పగ్గాలు కూడా నీకు అప్పగిస్తున్నాను, ఇప్పుడు నీ స్థానం అది. హల్లెలూయా. ఏమైంది? స్థానం సింహాసనం అయింది. వస్త్రం ఓదారంగు వస్త్రం, సన్నపునార వస్త్రము, రాజవస్త్రం, కంఠభూషణాలు, బంగారపు గొలుసులు, హారాలు, ఉంగరాలు. ఏం చేస్తావు ఇప్పుడు? ఒక విచిత్రమైన అంగీకే ఏడిసేసావు. ఇప్పుడు మామూలు అంగీ కాదు కదా, రాజవస్త్రాలు, ఓదారంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, ఉంగరాలు, గొలుసులు, హారాలు, రాజ టీవీ. ఏం చేస్తావు? ఇంకేం చేయలేను. ఇంకా నీ జోలికి రానద్దే. నీ గురించి ఇంకా అసలు ఆలోచించను, నీ గురించి అసలు తలంచుకోను. రివర్స్ అయిపోతుంది అంతా. నాకు అర్థమైందండి. దేవుడు కనికరం మన మీదకు వస్తే దేవుడు ఘనతనిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు, మెప్పునిస్తాడు, అతీతంగా నిలబెడతాడు, శత్రువుల మధ్యలో భోజనాన్ని సిద్ధపరుస్తాడు, శత్రువులు ఎదుట తలపైకి ఎత్తుతాడు. నువ్వు కట్టే బట్ట మీద ఆయన ఏం కలిగి ఉంటారు? దృష్టి కలిగి ఉంటారు.
నువ్వు తినే ఆహారం విషయంలో, నువ్వు త్రాగే నీళ్ళ విషయంలో, నీవు నివాసం విషయంలో ఆయన దృష్టి నిలుపుతారు. హల్లెలూయా. టోటల్గా దేవుని కనికరం నీ మీద ఉంటే దేవుడు ఉపదేశిస్తాడు, దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు విడుదలిస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు, అతీత కార్యాలు చేస్తాడు. ఆయన కనికరం నీ మీదకు వస్తే వ్యక్తిగతంగా నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, గౌరవిస్తాడు, శత్రువు మధ్యలో భోజనాన్ని సిద్ధపరుస్తాడు, తలెత్తుతాడు, అందరిలా చూడడానికి ఆస్కారంగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, అందుకే దేవుడు కనికరం కావాలి మనకి. అర్థమైందా? ఎలా ఉంది వింటంటే? నాకంటూ చాలా ఆశ్చర్యంగానే ఉంది, నాకంటూ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏడిసి వాళ్ళు ఏడిపించాడు దేవుడు, ఇంకా కృపను కుమ్మరించడం ప్రారంభించాడు. మామూలు విచిత్ర పంగికే కింద మీద పడిపోతున్నావు, అల్లాడిపోతున్నావు నువ్వు. 2 కళ్ళు సరిపో చూడడానికి. ఏమండి, ఆత్మీయులు ఆస్వాదిస్తారు, దుష్ట సంబంధులు అల్లల్లాడిపోతారు. ఆత్మీయులు వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తారు, దుష్ట సంబంధులు కళ్ళలను నిప్పులేస్తూ ఉంటారు. ఆత్మీయులు దేవుడు కటాక్షాన్ని తలంచుకుంటారు, స్తుతిస్తారు. దుష్ట సంబంధులు కర్కశంతో నింపబడిపోతారు. ఆత్మ సంబంధులు దేవునికి భయపడి ఆ వ్యక్తుల్ని దేవుడు గణపరుస్తున్నాడు అనుకుంటారు. శరీర సంబంధులు ఆ ఘనతను ఎలా లాగేద్దామా అని చూస్తారు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ సంబంధులుగా ఉండాలి? మీరైనా నేనైనా. దేవుని కనికరం మన మీద పడితే ఏం జరుగుద్ది? ఇప్పటికే నిన్ను చూసి బాధపడిపోతున్నారేమో, ఇప్పటికే నిన్ను చూసి బాగానే ఉన్నారు అనుకుంటున్నారేమో, వీడి పని చాలా బాగుంది అనుకుంటున్నారేమో, అయ్య బాబోయ్ అనుకుంటున్నారేమో, ఇంకేడుతారు వాళ్ళు. దేవుడి కనికరం నీ మీద పడుతూ ఉంటుంది, వాళ్ళ కర్కసం నీ మీద పడుతూ ఉంటుంది. ఆ పైన దేవుడి కనికరం పడద్ది, కర్కసం పడద్ది. చివరికి ముగింపుకు వచ్చేటప్పటికి దేవుడే గెలుస్తాడు, కానీ సైతాను గడి గెలవలేడు. హల్లెలూయా. చెప్పండి అమ్మ, ఎంత ఆశ్చర్యంగా లేదండి? ఏంటి, తండ్రి ప్రేమించి ఒక్క వస్త్రం కుట్టిస్తే అలా అడిపోయారు వీళ్ళు. ఇంకా 10 మంది కూర్చుని నిన్న పైనుంచుకెంత 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 పైనుంచుకెంత. ఇప్పుడు చూద్దామంటే నీకు ధైర్యం సరిపోదు యోసేపుని, ఇంకింతే, అంతేనా? సంచులెట్టుకొచ్చారు, సంచులు ఇలా చూస్తున్నారు. యోసేపు ఎలా చూస్తున్నాడు? సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకొని, ఎవరక్కడ? ప్రభువును నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపరచబడడు. దేవుని మీద ఆధారపడిన వాడికి దేవుడు ఆధారంగా నిలబడతాడు. ఏమంటే మన ప్రభు మనకు ఆధారం అంటే కొదువేంటండి, కొరత ఏంటి? హల్లెలూయా. అంతేగాని ఎప్పుడు కూడా వీళ్ళు ఏడు చేస్తున్నారు బాబోయ్ అనుకోకో, వాళ్ళు ఏడు చేస్తున్నారు బాబోయ్. వాక్యం వచ్చింది కదా, నువ్వు ఆత్మీయుడు అయితే మునుపొట్టి నువ్వు మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా అలాగే ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏడు చేస్తున్నారని ఏడిసేకు, ఎందుకు అలాగే ఏడు చేస్తున్నావు? కుక్కనే రాదండి కనికరం మీదకే. నీకు తెలిసినా తెలియనట్టుగా ఉంటావు ఆత్మీయురాలు అయితే. నువ్వు మారవు, నీ మనస్తత్వం మారదు, దైవ స్వభావంతో ఉంటావు. వాళ్ళు కొట్టేలాగుంటే చెంప ఇచ్చేలా ఉంటారు. కొంతమందికి వంకలే పెట్టి తిడతా ఉంటారు. దేవుడు తెలుసమ్మా ఎవరిని తిడుతున్నావు నువ్వు. యోసేపు ఎవరిని తిట్టలే, మౌనంగా ఉన్నాడు, ఏం పట్టించుకోలే, మౌనంగా ఉన్నాడు. తన పనిదో తనది, తన ఆత్మీయత తనది, తన పరిధేదో తనది, తన యొక్క వాక్యం, తన యొక్క వాగ్దానాలు, తన యొక్క దేవుడు బయలుపరిచినటువంటి కళలు, స్వప్నాలు దేవుడి మీద గురిపెట్టుకున్నాడు. ఇక్కడ ఎంత రభస జరుగుతున్నా వాళ్ళ మీద ప్రేమ తగ్గలే, అనురాగం తగ్గలే, ఆప్యాయత తగ్గలే. వాళ్ళకు భోజనం ఇవ్వంటే మంచిదని రాయించాడు దేవుడు. హల్లెలూయా. మనకే మూతులు తిరిగిపోకూడదు, ముక్కులు తిరిగిపోకూడదు, కళ్ళు పైకి వెళ్ళిపోకూడదు, ఏమీ తెలియలేనట్టే. మన పక్షంగా దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడనుకోవాలమ్మా? హల్లెలూయా. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు తెలుసు నీకు, అయినా కానీ అమ్మ బాగున్నారా చాలు, నీ పరిధిలో నిప్పులేసేసుకున్నా ఎప్పుడు వదిలి టీయత్తా ఇవే అంతే. ఎప్పుడున్నట్టుండి మారిపోతారు. చూడలేకపోతున్నారండి బాబు, ఎక్కువైపోతుందండి బాబు, వీళ్ళది ఎక్కువైపోతుందని యోసేపుకు తెలుసు, కానీ ఎవరితోటి చెప్పుకోలేదు. తన బాణిలో తనున్నాడు కాబట్టి ఇది ఎక్కువైపోవడం వల్లనే కనికరం ఇంకెక్కువైపోయింది. హల్లెలూయా. ఇది తెలియక జనాలు బాధపడిపోయి అల్లల్లాడిపోయి కుక్కల్ని, పిల్లిల్ని, కాకుల్ని, వద్దు మనకొద్దు, మనల్ని చూసేది దేవుడు.
రహస్యమందు చూస్తున్నాడు ఆయన. కనికరం పడేది ఆయన వలన, తల పైకెత్తేది ఆయన, ప్రణాళికలు వేసుకునేది ఆయన, ఘనత ఇచ్చేది ఆయన, మెప్పిచ్చేది ఆయన, మహిమ పరిచేది ఆయన, మహిమకు కారణముగా నిలబెట్టేది ఆయన. చివరికి సంచులు చేతబట్టుకుని గడగడ వణికేటువంటి పరిస్థితి వచ్చిందండి యోసేపు ఎదుట. యోసేపు ఆత్మీయుడు కాబట్టే భయపడవద్దు, ఇది దేవుడు సమస్తము మేలు కొరకు జరిగించాడు, కీడు కొరకు జరిగించలే. ఈ దినాన వచ్చేటువంటి కరువులో దేవుడు మిమ్మల్ని సేవ్ చేయడానికి నన్ను నిలబెట్టుకున్నాడని ఒక కోణాన్ని చెప్పి మిగతా కోణాలు మూసేశాడు. చాలా కోణాలు ఉంటే చెప్పుకోవడానికి చూసావా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎలా విత్తావో కోసుకున్నావో తెలుసా? దేవుడు మా దేవుడు ఏంటి అనొచ్చండి అక్కడ. అంటే నోరు పెగలదు వాళ్ళకి, ఇంకా ఉడికిపోతారు అనొచ్చు. ఆ కోణాలన్నీ కప్పెట్టేశాడు. ఏది ఆరోగ్యదాయకమైనదో, ఏది ఆశీర్వాదదాయకమైనదో, ఏది మాదిరికరమైనదో, ఏది క్షేమకరమైనదో, ఏది దైవికమైనటువంటి స్వభావమో అదే కనుపరిచాడు. మిగతా కోణాలు ఏమంటే ఉన్నాయి దాచేసాడు, భూమిలో కప్పెట్టేసి పాతి పెట్టేశాడు. హల్లెలూయా. మనం కూడా మాట్లాడాలంటే 190 మాట్లాడచ్చు. కానీ ఆ టైంలో దేవుని ఆత్మతో నింపబడిన మనం ఏం మాట్లాడతాం తెలుసా? ఏది క్షేమకరమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో ఆ వచనమే పలుకుతాం తప్ప దుష్ట సంబంధులుగా మనం పలకం. ఎందుకంటే మనం దుష్ట సంబంధులం కాదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు న్యాయస్తుడండి, ఎంత అద్భుతంగా నిలబెట్టాడండి. యోసేపుకి క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది. కాబట్టి యోసేపు జీవితంలో ఎన్ని శ్రమల యొక్క వలయాలు అతనిని చిక్కులు పెట్టినా ఆ చిక్కుముడులన్నిటినీ సునాయాసంగా విప్పవేసి ఆ చిక్కుముడుల ద్వారానే దేవుడు యొక్క కనికరం మరి అతీతంగా నిలబెట్టి, అతీతుడైన దేవుడు ప్రతి చిక్కుముడిని విప్పి రహదారిగా మార్చి ఆ దినాన కనికరము తీర్చిన కలలు, దర్శనాలు ఈ దినము రహదారిగా మార్చి వాస్తవ రూపంలో నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, చెడిపోవు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, తలెత్తుకుంటావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, ఘనత నిమిత్తమైన పాత్రగా చేస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, దేవుడుకు మహిమ వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, బాగుపడతావు. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. ఎంతో ఆశీర్వాదకరంగా ఈ దినాన దేవుడు యోసేపును మన ముందు పెట్టాడు. ఆయనకొక న్యాయం, నాకొక న్యాయం, నీకొక న్యాయం కాదు. మనము దేవుని కృపకు పాత్రులు అయితే మన మీదకి దిగొస్తుంది వద్దన్న. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి? క్వాలిటీ, అవునా? క్వాంటిటీ. దేవుని ప్రేమించగలిగే విశ్వాస పరిమాణము గల క్వాలిటీ మరియు క్వాంటిటీ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడి కృపను కలిగించునుగాక. మనము దేవుడు కృపను పొందుకుందుముగాక. ఏదైనా 10 మంది వల్ల దుష్ట సంబంధాలు ఉండకుందుముగాక. దుష్ట సంబంధుల యొక్క పరిస్థితి ఏమైంది చెప్పనా? ఏడ్చారు, ఏడుతూనే ఉన్నారు. ఆశీర్వాదదాయకమైన స్థితి ఏది 10 మందిలో కనబడలే. చివరికి ఎవరిని చూసుకుని ఏడిచాడో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, చివరికి వచ్చిన 10 మందిని సంచినట్టుకుని చూస్తున్నది దేవుడు. కాబట్టి దేహి అనుకుంటూ వెళ్ళే పరిస్థితిలో 10 మంది ఉంటే అన్నపూర్ణుడై చెయ్యి పెట్టి సహాయం చేసే పరిస్థితులు యోసేపు ఉన్నాడు. అదండి దేవుని కెపాసిటీ. ఆ రోజున దేవుని నమ్ముకుని దేవుని నిమిత్తం దేవుడు చూసుకుంటూ బ్రతికాడు. 10 మంది దేవుడు లేని వారే బతికారు. దేవుడు కలిగి ఉన్న వాడి బ్రతుకును దేవుడు ఎలా నిలబెట్టాడు? దేవుడు దనుకున్న వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడు ఎలా నిలబెట్టాడు? ఈరోజు యోసేపు అంటే ఎవరికి తెలుదు? ఫలించడు కొమ్మ. హల్లెలూయా. ఫలించడు కొమ్మ, అన్నపూర్ణుడు, ఆశీర్వాదదాయకమైన వ్యక్తి. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడితే, మన దగ్గరకు వస్తున్న ఉపదేశ ప్రకారంగా మనం దేవునికి విధేయత చూపిస్తే దేవుడు చేయ సమర్థుడు. ప్రణాళికలు వేసుకుంటాడు, కృపను కుమ్మరిస్తాడు, అసాధారణంగా నిలబెడతాడు. దేవుడే మనవాడైతే అతీతంగా మనము చనిపోయే లోపే ఘనంగా నిలబడతాం. నిత్యరాజ్య మహిమలో ఉన్నత స్థానాన్ని సమకూర్చుకుంటాము. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక.